రాజు అవుతాడు. ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే దోస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేటింగ్ ఇన్ ద వార్. ఒకళ్ళు యుద్ధంలో ఓడిపోయిన వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. రెండు లాభాలు ఉన్నాయి. క్లాప్స్ కొట్టడం 2 లాభాలు ఉన్నాయి. కాన్ఫిడెన్స్, ఇక్కడ ఏంటంటే క్లాప్స్ కొట్టడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వర్తమానంలోకి వస్తాం. రెండోది, క్లాప్స్ కొట్టడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఉత్తేజితం అవుతాయి. ప్రస్తుత కాలంలో, ఈ మొబైల్ కాలంలో మన శరీరం అంతా చచ్చబడిపోయింది. సో కాబట్టి చచ్చబడిపోయినటువంటి శరీర భాగాల్ని ఉత్తేజపరచాలి. కాబట్టి మనందరం క్లాప్స్ కొట్టుకుంటే, సో ఆల్ ద బాడీ పార్ట్స్ ఆర్ రిలేటెడ్ విత్ అవర్ హ్యాండ్స్. ఒక్కసారి క్లాప్స్ కొడితే మన శరీరంలో ఉన్నటువంటి నరాలు, ప్రతి అంగం, ప్రతి భాగం ఉత్తేజం అవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోతున్నప్పుడు, ఇరిటేట్గా అవుతున్నప్పుడు, అబద్ధత భావంలోకి వెళ్తున్నప్పుడు, యాజ్ ఎ స్టూడెంట్గా మీరు పోతున్నప్పుడు, మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి మనమే. ఎందుకంటే మనం ఏమైనా సాధించాలంటే ఫస్ట్ మనకు లవ్ చేసుకోవాలి. మనిషి తన ప్రేమించినప్పుడే పక్కవాన్ని ప్రేమిస్తాడు. తెలుసు కదా, కనతల్లికి అన్నం పెట్టినప్పుడు పినతకి బంగారు గాజు పెట్టలేడు కదా. సో కాబట్టి మనం ఏదైనా చేయాలి ఈ సొసైటీకి. మనం ఈ సొసైటీలో ఒక పరిపూర్ణత గల వ్యక్తిగా, ఒక ప్రభావవంతమైన విద్యార్థిగా మనము నిలదొక్కోవాలనుకుంటే ఫస్ట్ మనకు పైన మనం కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ఎట్లా ఉండాలి మన కాన్ఫిడెన్స్ లెవెల్? ఎలా ఉండాలి? టు డూ సంథింగ్. ఏదైనా సాధించాలి అనుకుంటే మన లోపల ఫస్ట్ మనకు ఒక నమ్మకాన్ని పెంచుకోవాలి. సో నమ్మకం బలాన్ని ఇస్తుంది. నమ్మకం జస్ట్ బలాన్ని మాత్రం ఇస్తుంది, కానీ విద్య మాత్రం లాజిక్ని ఇస్తుంది. అంటే తర్కాన్ని ఇస్తుంది. అంటే ఎట్లా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదని అనే అంశాన్ని ఇస్తుంది. కాబట్టి మనపైన మన నమ్మకాన్ని పెంచుకుంటుంది. సూర్యుని మనపైన మన నమ్మకాన్ని, వారి దగ్గర చదువు ఉంది, అందుకే మీరు ఏం చేయాలి? ఈ అవాంఛనీయ కట్టినటువంటి ఈ మొబైల్, చెడు వ్యసనాలు, ఈ గంజాయి, డ్రగ్స్ లాంటి అంశాలు పక్కకెట్టి మీరు ఎట్లా ఉండాలి? మీ దృష్టి ఎలా ఉండాలి? చదువు పైన మాత్రమే ఉండాలి. మరి చదవాలి. చదివితే ఏమొస్తుంది? చదివితే శబ్దం పరిపుష్టమవుతుంది. ఏమవుతుంది బేట? శబ్దం పరిపుష్టమవుతుంది. శబ్దం పరిపుష్టమైతే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే నీ మాట శాసనం అవుతుంది. ఎప్పుడైతే నీ మాట శాసనం అవుతుందో, ఇంతమంది నాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని ఇక్కడ మాట్లాడుతున్నట్టే నా వాక్కు శుభ్రంగా ఉంది, నా మాట అనేది శుభ్రంగా ఉంది. చదవాలి. చదివితే శబ్దం పరిపుష్టమవుతుంది. శబ్దం పరిపుష్టమైతే మన మాట శాసనం అవుతుంది. అంటే వాక్కు శుభ్రపడుతుంది. ఎప్పుడైతే వాక్కు శుభ్రమవుతుందో మన మాట శాసనం అవుతుంది. ఎప్పుడైతే మన మాట శాసనం అవుతుందో ఈ ప్రపంచం అంతా అబ్దుల్ కలాం గారిని మనం ఏ విధంగా అయితే అనుసరిస్తున్నామో, అంబేద్కర్ గారిని మనం ఏ విధంగా అనుసరిస్తున్నామో, వివేకానంద గారిని ఏ విధంగా అయితే మనం అనుసరిస్తున్నామో, పరిపూర్ణానంద స్వామి గారిని ఏ విధంగా అయితే అనుసరిస్తున్నామో, ఈ ప్రపంచం అంతా మనల్ని అనుసరిస్తుంది. కాబట్టి టు డూ సంథింగ్ ఫస్ట్ యూ డూ హార్డ్ వర్క్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మంచి పరిపూర్ణమైనటువంటి రిజల్ట్. నువ్వు నవ్వుతున్నావు, వింటలేవు నువ్వు, అంటే నీ కాన్సన్ట్రేషన్ లేదు, నీ ఆలోచన విధానం ఎక్కడో ఉంది. యువర్ బాడీ, ఐ థింక్ యువర్ బాడీ ఈజ్ ప్రజెంట్, యువర్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ ఐ థింక్. మరి ఏంటి? నీ ఏకాగ్రత లేదు. ఏంటి ఏకాగ్రత అంటే? ఎవరు చెప్తారు మీ లోపల స్టూడెంట్స్గా? ఏకాగ్రత అంటే ఏంది? ఎవరు చెప్తారు? చెప్పండి అన్న, ఎవరు చెప్తారు? యాజ్ ఎ స్టూడెంట్గా, ఎనీబడీ కెన్, నాట్ ఓన్లీ యాజ్ ఎ స్టూడెంట్. ఏకాగ్రత అంటే ఏంటి? come to the desk, please come to the desk. You may begin to your friends once. Somebody saying about it. ఎవరు చెప్తున్నాను? ఒకసారి పైకి రావా? కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఏంటి కాన్సన్ట్రేషన్ అంటే? చెప్పండి. రానా నాను అవకాశాలు ఊకే రావు. ఆపర్చునిటీస్ ఆర్ నెవర్ క్రియేటెడ్ బై అదర్స్, వి ఓన్లీ క్రియేట్ ద ఆపర్చునిటీ. అవకాశాలు మనకి ఇక్కడ ఎవరు ఇవ్వరు. ఇక్కడ వచ్చి మాట్లాడాలి. నన్ను ఇప్పుడు ఎవరు మాట్లాడటం చెప్పలేదు, వచ్చి మాట్లాడుతున్నా. నాకు అవకాశం ఎవరు ఇవ్వరు, నీకెవరు ఇవ్వరు. అవకాశాన్ని మనమే తయారు చేసుకోవాలి. అర్థమవుతుందా? చెప్పండి. ఏకాగ్రత అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటారు తెలుగులో. ఏంటి ఏకాగ్రత అంటే? మనం ఏదైతే విషయాన్ని అనుకుంటున్నామో ఆ విషయం పైన దృష్టి పెట్టడం ఏకాగ్రత. కామన్గా యాజ్ ఏ సైంటిస్ట్గా, సైకాలజిస్ట్గా చెప్పాలంటే, సైకాట్రిస్ట్ ఏం చెప్తారంటే ఏకాగ్రత అంటే ఏంటంటే, మనం ఏదైతే విషయాన్ని అనుకుంటున్నామో, ఏ విషయం గురించి అయితే మనం చర్చిస్తున్నామో, ఆలోచిస్తున్నామో, దానిపైన మన మనసును లగ్నం చేయడం ఏకాగ్రత. కానీ అది మాత్రం ఏకాగ్రత కాదు. మరి ఏకాగ్రత అంటే ఏంది? మన జీవితంలో మనము బాగుపడే సిచ్యువేషన్లో, మనం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలో, మనం లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితిలో
మనకు ఉపయోగం లేనటువంటి విషయాలను మన మైండ్ నుంచి తొలగించడం ఏకాగ్రత. ఉదాహరణకు ఒక శిల్పి ఉన్నాడు. ఒక శిల్పికి ఆ శిల్పి ఒక అందమైన శిల్పాన్ని తయారు చేయాలంటే ఫస్ట్ అలా అట్టి పనికిరాని బండను తీసుకుంటాడు. ఆ బండను తీసుకుని దాన్ని చెక్తా ఉంటాడు. ఎందుకు చెక్తాడు? చెక్కుతున్నప్పుడు దాని లోపల ఒక అందమైన రూపం ఉంటుంది. ఒక బండ నుంచి శిల్పి శిల్పాన్ని తీస్తున్నప్పుడు ఉపయోగం లేనటువంటి వరస్టను తీసేస్తాడు. అర్థమవుతుందా? ఆ ఉపయోగం లేనటువంటి వరస్టును తీసేస్తే దానిలో మనకు మంచిగా అనిపిస్తుంది. అంటే నువ్వు ఒక మంచి ప్రభావవంతమైన విద్యార్థిగా తయారు కావాలంటే నువ్వు చదువుతున్న అంశం పైన దృష్టి మాత్రం పెట్టడం కాదు, నీకు ఉపయోగపడినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి చూసారా, వాటి నుంచి దృష్టిని తీసేయడం ఏకాగ్రత. అర్థమవుతుందా మీకు? వింటూరు ఏకాగ్రత అంటే ఏందో. సో ఈ విధంగా కార్యక్రమం నేను చెప్పుకుంటూ పోతే మీకు ఎలాగో మీ టీచర్స్ మీకు చాలా పాఠాలు చెప్తుంటారు. సో ఇక్కడికి వచ్చింది సరే మేము కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటాం సార్, మీరు అవే మా జీవితానికి ఉపయోగ విషయాలు చెప్తారు అనుకుంటారు. కాబట్టి జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి కోసం ఒక మంచి పాట పాడతాం. ఓకేనా? పాడచ్చా? పాట? అరే